హిందూ పురాణాలలో టాప్ 10 అత్యంత శక్తివంతమైన అస్త్రాలు. హిందూ పురాణాలలో అస్త్రాలు కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, దైవిక శక్తి యొక్క వ్యక్తీకరణలు. ప్రతి ఒక్కటి ప్రత్యేక సామర్థ్యాలు మరియు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ ఖగోళ ఆయుధాలను దేవతలు మరియు పురాణ వీరులు ధర్మాన్ని రక్షించడానికి మరియు చెడును ఓడించడానికి ఉపయోగించారు. ఈ వీడియోలో మేము వారి పురాణాలు, సామర్థ్యాలు మరియు వాటి చుట్టూ ఉన్న కథనాల ఆధారంగా టాప్ 10 అత్యంత శక్తివంతమైన అస్త్రాలను అన్వేషిస్తాము. 1. బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రాన్ని విధ్వంసం యొక్క అంతిమ ఆయుధంగా గౌరవిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ అస్త్రం మొత్తం ప్రపంచాలను లేదా సైన్యాన్ని నాశనం చేయగలదు. దీని ప్రభావం తరచుగా అణు విస్ఫోటనంతో పోల్చబడుతుంది మరియు ఇది భూమిని బంజరుగా మరియు నిర్జీవంగా వదిలివేస్తుందని చెప్పబడింది. ఇతిహాసమైన రామాయణంలో రాముడు రావణునికి వ్యతిరేకంగా ఉపయోగించాడు, దాని అసమానమైన శక్తిని ప్రదర్శించాడు. 2. బ్రహ్మశీర్ష అస్త్రం. బ్రహ్మాస్త్రానికి మరింత శక్తివంతమైన వెర్షన్. బ్రహ్మశీర్ష అస్త్రం దాని ముందున్న దానికంటే 4 రెట్లు శక్తిని కలిగి ఉందని చెప్పబడింది. అది విశ్వాన్నే తుడిచిపెట్టేంత విధ్వంసకరమైంది. మహాభారతంలో అర్జునుడు మరియు అశ్వత్థామ దాదాపు ఈ అస్త్రాన్ని ఒకరిపై ఒకరు ఉపయోగించుకున్నారు. ఇది ఊహించలేని వినాశనానికి దారితీసింది. 3. నారాయణాస్త్రం. విష్ణువు ప్రయోగించిన నారాయణాస్త్రం లక్షలాది ఘోరమైన క్షిపణుల వాలిని విడుదల చేస్తుంది. అది లక్ష్యం చూపిన ప్రతిఘటనతో శక్తిని పెంచుతుంది. వ్యతిరేకతతో అది బలపడుతుంది కాబట్టి లొంగిపోవడం ద్వారా మాత్రమే దీనిని ఎదుర్కోవచ్చు. ఈ ఆయుధాన్ని మహాభారతంలో అశ్వత్థామ ఉపయోగించాడు, అక్కడ అది శ్రీకృష్ణుడి సలహాతో ప్రతిఘటించబడింది. 4. పాశుపతాస్త్రం. పరమశివుడు ప్రసాదించిన పాశుపతాస్త్రం హిందూ పురాణాలలో అత్యంత ఘోరమైన ఆయుధాలలో ఒకటి. ఇది అన్ని ప్రాణాలను నాశనం చేయగలదు మరియు మనస్సు, కళ్ళు, పదాలు లేదా విల్లు ద్వారా విడుదల చేయబడుతుంది. తీవ్రమైన తపస్సు ద్వారా తన విలువను నిరూపించుకున్న తర్వాత అర్జునుడికి శివుడు ఈ అస్త్రాన్ని ఇచ్చాడు. 5. వజ్ర. పిడుగులాంటి ఆయుధమైన వజ్రమే దేవతల రాజైన ఇంద్రునికి నచ్చిన ఆయుధం. దధీచి ఋషి ఎముకల నుండి నకిలీ చేయబడినది. దాని మార్గంలో దేనినైనా నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుంది మరియు ధర్మ సూత్రంతో ముడిపడి ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా వృత్ర అనే రాక్షసుడిని సంహరించడానికి ఇంద్రుడు వజ్రాన్ని ఉపయోగించాడు. 6. సుదర్శన చక్రం. అతను సుదర్శన చక్రం అనేది విష్ణువు చేత తిరుగుతున్న డిస్క్ లాంటి ఆయుధం. ఇది దాని ఖచ్చితత్వం మరియు వేగానికి ప్రసిద్ధి చెందింది. శత్రువులను తక్షణమే నాశనం చేయగలదు. చక్రం తన పనిని పూర్తి చేసిన తర్వాత విష్ణువు వద్దకు తిరిగి వస్తుంది. ఇది దైవిక సంకల్పం మరియు రక్షణను సూచిస్తుంది. 7. ఆగ్నేయాస్త్రం. అగ్నిదేవుడైన అగ్ని అధ్యక్షత వహించిన ఆగ్నేయాస్త్రం దాని మార్గంలో ఉన్న ప్రతిదానిని తినే సామర్థ్యం గల జ్వాలల ప్రవాహాన్ని విడుదల చేస్తుంది. ఇది ద్రోణ మరియు కర్ణులచే మహాభారతంలో ఉపయోగించబడింది. మొత్తం సైన్యాన్ని తగలబెట్టి దాని భయంకరమైన శక్తిని ప్రదర్శించింది. 8. వరుణాస్త్రం. నీటి దేవుడైన వరుణుడు పరిపాలించే వరుణాస్త్రం యుద్ధభూమిని ముంచెత్తగల నీటి ప్రవాహాలను విడుదల చేస్తుంది. ఇది ఆగ్నేయాస్త్రాన్ని ఎదుర్కోగలదు మరియు పురాణ యుద్ధాల సమయంలో మంటలను ఆర్పడానికి మరియు సమతుల్యతను తీసుకురావడానికి మహాభారతంలో ఉపయోగించబడింది. 9. నాగపాశ. నాగపాశ ఒక ఆయుధం. ఇది విషపూరిత పాముల సమూహాన్ని విడుదల చేస్తుంది. దాని లక్ష్యాన్ని చిక్కుకుపోతుంది మరియు నిర్వీర్యం చేస్తుంది. రామాయణంలో రాముడు మరియు లక్ష్మణులకు వ్యతిరేకంగా రావణుని కుమారుడు ఇంద్రజిత్ ఉపయోగించాడు. గరుడును రక్షించే వరకు వారిని నిస్సహాయంగా ఉంచాడు. 10. గరుడాస్త్రం. గరుడాస్త్రం దైవిక డేగ గరుడతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది విషపూరిత పాములను చెదరగొట్టే మరియు తరిమికొట్టే శక్తివంతమైన గాలి తుఫానులను విప్పడం ద్వారా నాగపాశాను ఎదుర్కొంటుంది. దాని తీవ్రమైన గాలులు యుద్ధభూమిని అడ్డంకులను తొలగిస్తాయి మరియు రక్షణ అడ్డంకులను అందిస్తాయి. నాగపాశ యొక్క దాడిని అసమర్థంగా మారుస్తుంది. తుఫాను యొక్క అంతరాయం కలిగించే శక్తి కూడా పాము సమూహ ముప్పును దిగ్భ్రాంతికి గురిచేస్తుంది మరియు తటస్థీకరిస్తుంది.